హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఇవాల్టి వీడియో వచ్చేసి మా పాపది బర్త్‌డే వ్లాగ్ అండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు మేము ఏమేం చేశాము అనేది అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా అయితే ఉంటది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఈ రోజైతే ఫిబ్రవరి 4థ్ అండి. అలాగే రథసప్తమి కూడా మనకైతే కలిసొచ్చింది. కానీ మేమైతే టెంపుల్‌కైతే వెళ్ళలేకపోయామండి. అందుకోసమే నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది. బర్త్‌డే ఒకటి అలాగే మళ్ళీ ఫెస్టివల్ గూడా గదా! ఇంక టెంపుల్‌కి వెళ్ళలేకపోయాం గదా! అని చెప్పి నాకైతే చాలా బాధగా ఉందండి. మేము ఎర్లీ మార్నింగ్ 6:00కి లేసి ఇంకిలా పాపకైతే హెడ్ బాత్ చేసిచ్చేసి మొత్తం డ్రై అయితే పెడుతున్నా అండి. పాప అయితే స్కూల్‌కి వెళ్ళిపోవాలి గదా! 7:30 కల్లా అయితే వ్యాన్ అయితే వస్తదండి. కానీ ఈరోజైతే కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా వ్యాన్‌కైతే వెళ్ళలేదు. మిస్ అయిపోతుంది. మా హస్బెండ్ అయితే డ్రాప్ చేస్తారండి. అందుకని చెప్పి కొంచెం లేట్ అయినా పర్వాలేదని చెప్పి నేనైతే ఇంకా వ్యాన్ అతన్నైతే వెళ్ళిపోమని అయితే చెప్పానండి. ఇంకా అక్కడైతే పాపకైతే డ్రై పెట్టేశాను. మా సిస్టర్ అయితే రెడీ చేస్తుందండి. ఇక్కడ మా సిస్టర్ అయితే లంచ్ బాక్స్ కూడా అయితే రెడీ చేసింది. కానీ తనకైతే టిఫిన్‌కి బ్రేక్‌ఫాస్ట్ నేను వడలైతే వేశానండి. తనకైతే ఆయిల్‌లో అవి వేయడం అయితే రాదు. అందుకని చెప్పేసి నేను ఎళ్లి బ్రేక్‌ఫాస్ట్ చేశాను. మా సిస్టర్ అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేసిందండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా లంచ్ బాక్స్, బ్రేక్‌ఫాస్ట్ అయితే మొత్తం అయితే సర్దేశాము. ఇంకిక్కడొచ్చేసి పాపనైతే రెడీ చేస్తున్నామండి. నాకైతే హెయిర్ స్టైల్స్ అయితే రావు. నేను ఇంతకుముందు వ్లాగ్స్‌లో కూడా అయితే మీకు చెప్పున్నాను. అవి చూసినట్లయితే మీకు అర్థమవుతది. హెయిర్ స్టైల్స్ అయితే నాకు అస్సలే రావండి. మా సిస్టర్ అయితే హెయిర్ స్టైల్ వేసిన తర్వాత రిమైనింగ్ అయితే మొత్తం అయితే నేను ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నాను. ఇంకా 7:30 కల్లా అయితే వ్యాన్ అయితే వచ్చిద్ది కదా! 8:15 కల్లా అయితే స్కూల్‌లో ఉండాలండి. ఈరోజైతే చాలా లేట్ అయిపోయింది. ఇంక మా హస్బెండ్ అయితే డ్రాప్ చేస్తా అన్నారు. ఇక్కడైతే మొత్తం రెడీ అయిపోయి తనైతే చాక్లెట్స్ కూడా అయితే ఇక్కడ సర్దేసుకుంటుందండి. వాళ్ళ ఫ్రెండ్స్‌కి, మొత్తం టీచర్స్‌కి వాళ్ళకందరికీ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడానికి కోసం అయితే కొన్నైతే తనైతే తెచ్చుకుందండి. ఇంకా రిమైనింగ్ అయితే నేనైతే ఆర్డర్ అయితే చేశాను. చూడండి మా చిన్న పాప కూడా హ్యాపీ బర్త్‌డే విన్ను అని అయితే చెప్తుంది. ఇంక మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళి అయితే ఇంకా డ్రాప్ చేసి వస్తారండి. ఇద్దరికి 8:30కి మామూలుగా నార్మల్‌గా అయితే తను 7:30కి వెళ్ళిపోద్ది. చిన్న పాప 8:30కి 1 అవర్ అయితే గ్యాప్ ఉంటది కదా! ఇంక ఈరోజు ఇద్దరికి సేమ్ టైమ్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఇంకా ఒకేసారి ఇద్దరినైతే మా హస్బెండ్ చేత అయితే పంపించేసానండి. ఇంక వీళ్ళిద్దరినైతే డ్రాప్ చేసి వచ్చేసిన తర్వాత మేము బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అవన్నీ చేశామండి. ఇంకా ఇంత బిజీగా ఉంది కదా! స్కూల్ టైమింగ్స్ మార్నింగ్ టైమ్‌లో అస్సలు వీలు పడలేదు. అందుకని చెప్పి పాప 3:00 అయితే స్కూల్ నుంచి అయితే వచ్చిద్దండి. తను వచ్చేలోపు అయితే స్వీట్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి మా లంచ్ కూడా అయిపోయిన తర్వాత 2:00 అయితే నేను ఇలా స్వీట్ సేమియా పాయసం ప్రిపేర్ అయితే చేస్తున్నానండి. తను వచ్చేలోపు రెడీగా పెట్టేద్దామని చెప్పేసి 2:00 అయితే మేము లంచ్ తినేసి స్టార్ట్ అయితే చేశాను. చాలా సింపుల్‌గా అయిపోద్ది కదా! అని చెప్పి ఇదైతే చూజ్ చేసుకున్నానండి. ఇంకా సేమియా పాయసం అయితే ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా ఇది ప్రిపేర్ చేసేలోపు ఇంకా పిల్లలైతే వచ్చేస్తారండి 3:30కి. అంటే స్కూల్ అయితే 3కి అయితే కంప్లీట్ అయిపోద్ది. వచ్చేలోపు అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిద్ది కదా! ఇంకా వచ్చేసిన తర్వాత పిల్లలకైతే స్వీట్ అయితే ఇచ్చేసాను. తినేసారండి. ఇంకా ఈవినింగ్ అయితే నేనైతే కొంచెం డెకరేషన్ అయితే చేసేసి ఇంకా నైట్ 7:30 కల్లా మేమైతే ఇలా సర్దేసుకొని మొత్తం మేము రెడీ అయిపోయి ఆశ్రమానికి అయితే వెళ్తున్నామండి. ఆశ్రమంలో అయితే ఫుడ్ డొనేట్ చేస్తామని చెప్పాము. 7:30 కల్లా అయితే వాళ్ళు రమ్మని చెప్పారు. అందుకని చెప్పేసి మేము ఇంకా రెడీ అయిపోయి 7:30 కల్లా వెళ్ళిపోతున్నామండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా! మా హస్బెండ్, పిల్లలు అందరూ అయితే కార్‌లో అయితే వెళ్ళిపోతున్నారు. ఇంక నాకైతే కారైతే అస్సలు పడదండి. ఇంక అందుకని చెప్పేసి నా కర్మ ఏందో నేనైతే ఇంక ఆ కార్‌ని ఫాలో అవుతూ ఎనక మా సిస్టర్ నేనైతే స్కూటీ మీద అయితే వెళ్తున్నాము. ఎక్కడికెళ్ళినా నాకు ఇదే బాధండి. కార్ ఎక్కితే నా మైండ్ నాకే ఉండదు. అంత వామిటింగ్ సెన్సేషన్ అయితే వచ్చేసిద్దండి. ఇంకా చాలా ప్రాబ్లమ్ అయితే అయిపోతుంది. అది మా హస్బెండ్‌కి కూడా తెలుసు. అందుకని చెప్పేసి నేను ఎక్కడికి వెళ్ళినా సరే బండి మీదే వెళ్తానండి. ఏదో రేర్ పరిస్థితిలో తప్ప. ఇంకా ఆశ్రమానికైతే వచ్చేసామండి. వచ్చేసి ఇంకా ఇక్కడైతే కొద్దిసేపు వెయిట్ చేస్తున్నాము. ఇప్పటికి ఫుడ్ అయితే ప్రిపేర్ అవ్వలేదంటండి. మేము అమౌంట్ అయితే ఏసాము. వాళ్ళే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఒక 10 మినిట్స్ కూర్చోండండి సార్. మళ్ళీ టైం అయితే కొంచెం ప్రిపేర్ అవుతుంది అని చెప్పారండి. ఇంకా మేము ఈలోపు 10 మినిట్స్ అయితే అలా వెయిట్ చేసేలోపు వాళ్ళైతే వంటలైతే ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు. చూస్తున్నారు కదా! నాన్ వెజ్ అయితే ప్రిపేర్ చేయమని చెప్పామండి. ఇంక ఇక్కడ బగారా రైసు, చికెన్ కర్రీ, నార్మల్ వైట్ రైసు, కేసరి, ఇంకా వైట్ రైస్‌లోకి అయితే సాంబారు, ఇంకా ఒక ఫ్రూట్ అయితే అరేంజ్ చేశారండి. ఇంకా వాళ్ళు అరేంజ్ చేసి అక్కడ పెట్టేశారు. మేమైతే వడ్డిస్తూ ఉన్నాం ఇక్కడ. మమ్మల్నయితే వడ్డీమన్నారండి. అందుకని జెప్పేసి మేమైతే పిల్లలందరికీ వడ్డిస్తూ ఉన్నాము. మొత్తం ఇక్కడ 22 మెంబర్స్ ఉంటారని జెప్పారండి. ఇంకా ఫుడ్డయితే ఈరోజైతే ప్రైవేట్ అయితే చేస్తున్నాము. మేము మార్నింగ్ అయితే కాల్ జేసి చెప్పాము. మేమే ప్రొవైడ్ జేస్తాము ఇక్కడని జెప్పేసి. నేనైతే యాక్చువల్‌గా బయట నుంచి చికెన్ బిర్యానీ ప్యాకెట్స్ ఈచ్ వన్ ఒక్కొక్కళ్ళకి ఒక్కో ప్యాకెట్ తీసుకొద్దామని జెప్పానండి. కాపోతే బయట ఫుడ్ అలౌ ఉండదు మేడం అని జెప్పారు. ఇంకా చాలా సార్లయితే మేమిట్లా చేస్తూ ఉంటాము. ఎవ్రీ బర్త్‌డే పిల్లలు ఎవ్రీ బర్త్‌డేకైతే మేము చేస్తామండి. ఒక్క బర్త్‌డేకి గాదు. ఎవ్రీ బర్త్‌డేకైతే చేస్తూ ఉంటాం. పిల్లల బర్త్‌డే గానీ, ఇంకేదన్నా అకేషన్ గానీ, మా యానివర్సరీ గానీ, మా హస్బెండ్ బర్త్‌డే కానీ, మా ఇంట్లో ఏ అకేషన్ ఉన్నా సరే ఇలా అయితే మేము ఆశ్రమంలో పిల్లలకైతే ఇలా ఫుడ్ వరకైతే డొనేట్ చేస్తూ ఉంటామండి. ఇంకా ఇక్కడ అయితే మొత్తం అయితే వడ్డిచ్చేస్తూ ఉన్నాము. స్వీట్ అయితే ఇక్కడ సేమియా కేసరి అయితే చేశారండి. రవ్వ కేసరి అయితే చేశారు. ఇంక ఇది వాళ్ళైతే తింటూ ఉన్నారండి. మాకైతే లేట్ అయిపోతూ ఉంది. ఇంకా చాలా పనైతే ఇంట్లో కేక్ కటింగ్ అయితే చేసుకోలేదు. ఇంకా వాళ్ళు తింటూ
ఉంటేనే చాలా టైం అయిపోతుంది అని చెప్పారు మా హస్బెండ్. అందుకని చెప్పేసి ఇంకా నాకు ఫుడ్‌తో పాటు ఇంకా ఏదన్నా ఇవ్వాలని చెప్పి నాకైతే కోరికైతే ఉందండి. అందుకని చెప్పేసి పిల్లలకి నీడ్ ఉన్నటువంటి వాళ్ళేమని చెప్పారంటే, పిల్లలకి నీడ్ ఉన్నటువంటి వాళ్ళు చదువుకునే పిల్లలు గదా! వాళ్ళకేమైనా స్టేషనరీ అట్లాంటివి ఏమైనా కావాలంటే మీరు తీసుకురండి మేడం అని చెప్పారు. అందుకని చెప్పి మొత్తం సెట్ ఆఫ్ ఒకే దాంట్లో మొత్తం క్రేయాన్స్, స్కెచ్ పెన్స్ ఇంకా అన్ని రకాలైతే వస్తాయండి స్టేషనరీకి సంబంధించి. అందుకని చెప్పి అవి కూడా 22 అయితే తీసుకొచ్చాను. 22 మెంబర్స్ గదా! అందుకని చెప్పి 22 తీసుకొచ్చి ఇంక వాళ్ళు తింటూ ఉన్నారండి. కంప్లీట్‌గా తినే లోపైతే చాలా లేట్ అయిపోతది గదా! అందుకని చెప్పేసి వాళ్ళు తింటూ ఉంటేనే ఇంక వాళ్ళకైతే ఇచ్చేసామండి. ఇక్కడ ఇది కంప్లీట్ అయ్యేలోపే మాకు 7:30కి వచ్చాం గదా! 1 ½ అవర్ అయితే పట్టి 9 అయితే అయిందండి. ఇంకా డైరెక్ట్‌గా మేమైతే ఇంటికైతే వెళ్ళిపోకుండా ఇంకా రెస్టారెంట్‌కైతే వెళ్ళామండి. రెస్టారెంట్‌కి వెళ్ళి అక్కడైతే భోంచేసుకొని ఇంక మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోయేలోపు ఇంక లేట్ అయి మళ్ళీ ఇంటికెళ్ళి కేక్ కటింగ్ చేసుకొని మళ్ళీ అప్పుడు రెస్టారెంట్‌కొచ్చి భోంచేసేలోపు ఇంకప్పుడు 10, 11 అట్లా అవుతది గదా! అప్పుడు రెస్టారెంట్ కూడా క్లోజ్ చేసేస్తారు గదా! అందుకని చెప్పి మాకైతే ఒక ఐడియా అయితే వచ్చింది. ఇంకా ఆశ్రమం నుంచి డైరెక్ట్‌గా అయితే మేమైతే ఇంకా ఇక్కడికైతే వెళ్ళిపోయి రెస్టారెంట్‌కైతే వెళ్ళిపోయామండి. ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ కూడా అయితే కేక్ తీసుకొచ్చారు ఒకటి మాకు. తీసుకొచ్చేలోపు ఇంకా స్మాల్ కేక్ అయితే తీసుకొచ్చారండి. అదైతే మేమిక్కడ రెస్టారెంట్‌లో ఫస్ట్ అయితే కట్ చేసుకున్నాము. మేము ఇంట్లో కట్ చేసుకోవడానికి ఒక పెద్ద కేక్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చామండి. అది ఇంటికెళ్ళినాకైతే కట్ చేసుకుంటాము. ఇంక ఇక్కడ ఫుడ్ తినేసి వెళ్ళిపోవాలి. ఫస్ట్ అయితే సూప్ అయితే ఆర్డర్ చేసుకున్నామండి. చూడండి మా బాబు అయితే ఎట్లా గోల అయితే చేస్తున్నాడు. మేము ఎవ్రీ 10 డేస్‌కోసారైనా ఫుడ్ అయితే హోటల్ నుంచి తెప్పించుకుంటాము. కానీ హోటల్‌కైతే చాలా తక్కువ వెళ్తామండి. ఒక 2, 3 మంత్స్‌కోసారి అయితే వెళ్తూ ఉంటాము. ఎందుకంటే పిల్లలతో గోల గోలగా ఉంటది గదా! ఒక వీక్లీ వన్స్ అయినా సరే 10 డేస్‌కోసారైనా సరే ఇంటికైతే తెప్పించుకుంటాం గానీ హోటల్‌కైతే చాలా తక్కువ వెళ్తామండి. ఈ పిల్లలతో వెళ్తే గోల గోల అయితే చేస్తారు గదా! ఇంకా అలా తెప్పించుకోవద్దు ఈరోజు అని జెప్పి పిల్లలు గోల చేసి ఖచ్చితంగా ఎళ్ళాల్సిందే అని జెప్పేసి గోల అయితే చేశారండి. అందుకని జెప్పి వెళ్ళాము. ఇంక ఇంట్లో తెప్పించుకుంటే మనం ప్రశాంతంగా తినొచ్చు గదా! నాకైతే ఇట్లా అయితే నచ్చదండి. ఫస్ట్ అయితే స్టార్టర్స్ అయితే బుక్ చేసాము. ఇంకా సూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టార్టర్స్ అయితే బుక్ చేసాము. వీడు చూడండి వీడు ఫుడ్డు ఇదేం ముట్టుకోకుండా ఫస్ట్ అయితే మిల్క్ షేక్ అని చెప్పి గోల చేసి అదైతే తింటున్నారండి. ఇంక స్టార్టర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి మటన్ కీమా అయితే ఆర్డర్ చేసామంటే అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్‌గా అయితే ఇంక స్వీట్‌తో అయితే ఫినిష్ చేసాము. ఇంకా ఫైనల్‌గా అయితే ఇంక హ్యాండ్ వాష్ చేసుకోండి. ఫింగర్ బౌల్స్ కూడా అయితే ఇచ్చారండి. ఇంకా లంచ్ అయితే ఫినిష్ అయిపోయిందండి. ఇక లంచ్ ఫినిష్ అయ్యేలోపు మాకైతే డిన్నర్ అయితే ఫినిష్ చేసేసుకున్నాము. ఇప్పుడైతే టైం వచ్చేసి 10:00 అయితే అయిపోయిందండి. ఇంక ఇంటికొచ్చేసి పాపకి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసి, మా హస్బెండ్ కూడా స్నానం చేసేసి ఇంక డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్పాను వాళ్ళిద్దరిని. మేమైతే ఆల్రెడీ రెడీ అయిపోయి ఉన్నాము. ఇంక మేము ఆర్డర్ కేక్ కూడా ఇంట్లో అయితే కట్ చేసుకున్నామండి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్, మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ ఎవ్వరు రాలేదు. ఎందుకంటే ఇప్పుడు మేము కేక్ కట్ చేసే టైం వచ్చేసి 10:30 అయిందండి. ఇంక ఇప్పటి వరకు ఎవరుంటారు చెప్పండి. చాలా లేట్ అయిపోయింది ఈసారైతే. అందుకని చెప్పేసి మా ఊరికి మేము 5 మెంబర్స్ మేమే కట్ చేసుకున్నామండి. మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళు వచ్చారు కదా! వాళ్ళిద్దరే వచ్చారు. ఇంకా మేము మా ఫ్యామిలీ మెంబర్స్ మేము ఊరికే కేక్ అయితే కట్ చేసుకున్నామండి. ఇంక మా పాప బర్త్‌డే వ్లాగ్ అయితే ఇలా అయితే చాలా సింపుల్‌గా మేము అనుకున్నట్టు చాలా హ్యాపీగా అయితే జరిగిపోయిందండి. ఎవ్రీ టైమ్ అయితే ఇట్లాగే సెలబ్రేట్ చేసుకుంటాము. చాలా సింపుల్‌గా అయితే. ఇంకా వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మా ఛానల్ గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే.